ఎవరండి కాల్ చేశారు? నేను. హలో. చెప్పండి ఎవరు? డోపర్. నేను డోపర్ని. టాపర్ అంటే? డోపర్ అంటే వీడ్ గాయ్. మీకెవరు కావాలి? మీకెవరు కావాలి? నాకు గోపి కావాలి. నువ్వే. నేనే. చెప్పండి ఏంటి? అదే మీరు యూట్యూబ్ లో ఛానల్ చేస్తున్నారు కదా, అదే అది ఆ యూట్యూబ్ ఛానల్ ఎందువల్ల దేనికి అని ఒకసారి కనుక్కుందామని చేశాను. అంటే మీకు అర్థం డబ్బులు కాదు. ఏమైనా అంటే మీకు దాని మీద అమౌంట్ ఏమైనా వస్తాయా? మీరు కూడా చేద్దాం అనుకుంటున్నాం. హలో గోపి గారు సార్, మీలో మేము కూడా చేద్దాం అనుకుంటున్నాం. అంటే మేము డబ్బు కోసం డబ్బు కోసమా? డబ్బు కోసం అంటే అవును సార్. ఇప్పుడు పరిస్థితుల్లో మా పరిస్థితుల్లో అంటే డబ్బు కోసమే. ఒక పని చేయండి, అక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం? సార్ ఇక్కడైతే మళ్ళా ఇంచుమించు ఒక 60-70 మంది ఉంటాం సార్. 60 మంది 70 మంది కలిపి ఒక అమ్మాయిల కంపెనీ పెట్టుకోండి. ఒక అమ్మాయి కంపెనీ అంటే అమ్మాయి కంపెనీ అని ఒకడు, అంటే అందరూ అమ్మాయిల కంపెనీ ఒకటి మసాజ్ పెట్టుకోండి, ఒకడు అబ్బాయిలకు మసాజ్ పెట్టుకోండి, ఇంకొకటి ఆంటీలకు మసాజ్ పెట్టుకోండి. అలాంటి పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. ఇదన్నీ ధర్మం కోసం చేసేవి, డబ్బులు రావు. బూతులు తిడతారు జనాలు ఫోన్లు చేసి, అర్థమైందా? జనాలు ఫోన్లు చేసి బూతులు తిడతా ఉంటారు, మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లిని. దీంట్లో డబ్బులు ఏం రావు. నీకు డబ్బులు రావాలంటే ఒక మాట చెప్తాను వినండి. రెండు చెప్పండి వింటాను. రెండు చెప్పండి వింటా. రెండు కాదు, నేను ఒకటే చెప్తాను. మీరు రెండోది మీరు వినరు కూడా. మీరు వినరు కూడా. ఒక మాట చెప్తాను చూడండి. అలాగైతే మీరు యూట్యూబ్ లో అలాగైతే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అది నువ్వు గొర్రె అనేసి గొర్రెని పెట్టి అది క్రిస్టియన్స్ అని అతను నువ్వు తిట్టేసి నువ్వు వీడియోలు నేను తిట్టానా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా తిట్టానా? భయ్యా ఒక మాట చెప్తాను. భయ్యా కాదు, నా పేరు గోపి అను. గోపి అని పేరు. భయ్యా అంటే నాకు నచ్చదు. చెప్పేది భయ్యా, నాకు భయ్యా అంటే నచ్చదు. గోపి అను. ఇప్పుడు నిన్నేమన్నా తిట్టానా నేను? ఇప్పుడు నన్నేం తిడ్డం కాదు. ఇంకేటైతే నన్ను తిడితే నేను తిడతాను, కానీ నన్ను తిట్టకుండా నేను తిడతాను. ఇప్పుడు నేనేమో నిన్ను తిట్టానా? తిట్టలేదు, అదే చెబుతుంది. మీకు బతకాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. దీంట్లోకి వచ్చేవాళ్ళకు అందరూ ఫోన్లు చేసి బూతులు దెంగుతా ఉంటారు, డబ్బులు ఏమి రావు. పురుగా బూతులు దెంగించుకోవాలి, ధర్మం కోసం నిలబడాలి. ఇది జస్ట్ లైక్ ఎలాంటిదంటే ఇనుపయ్యాను వాటి ఒకసారి ఇది ఎలాంటిదంటే స్వతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు ఎవడు డబ్బులు ఎవడు జీతం ఎవడు, అవును కదా? ఇప్పుడు గాంధీజీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం డబ్బులు ఆశించకుండా స్వతంత్రం కోసం పోరాటం చేశారు. అంటే మీరు ఏదైనా వర్క్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఇది చేసుకుంటున్నాం మేము. అంతేగాని పూర్తి దీని మీద డిపెండ్ అయితే యూట్యూబ్ మీద డబ్బులు రావు. గుర్తుపెట్టుగా, యూట్యూబ్ మీద ఎప్పుడు డబ్బులు రావు. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికం. కొత్త రూల్స్ పెడతాడు, కొత్త రూల్స్ మారుస్తుంటాడు. ఆ రూల్స్ కి అనుగుణంగా లేకపోతే ఛానల్ లేపేస్తాడు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అర్థమైందా? యూట్యూబ్ గురించి అసలు మీరు మర్చిపోండి. అవన్నీ ఏంటంటే ఏదో ఒక 2,000 5,000 అట్లా పెట్టుకోండు, నాకు వస్తుంది పర్వాలేదు అనుకుంటే చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేము మనం యూట్యూబ్ మీద డబ్బులు. అంతే అలాగంటారు సార్. అంటే మనం ఒక వీడియో చేస్తే అలాగా వీడియో తయారు చేయాలంటే నీలో కంటెంట్ ఉండాలి కదా. ఏం చేద్దాం అనుకుంటారు యూట్యూబ్ లో చెప్పండి? యూట్యూబ్ లో ర్యాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటది? ర్యాపింగ్ సార్. అంటే ర్యాపింగ్ అంటే ఇప్పుడు ఎంస్టైన్ ఉన్నాడు కదా, సాంగ్స్ అలాగా అలా ర్యాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం రావండి, వేస్ట్, డబ్బులు వేస్ట్. అసలు యూట్యూబ్ మీద డబ్బులు ఎక్స్పెక్ట్ చేసుకోవడం అంత పనికి వాళ్ళ పని, రెండో పని లేదు ఇంకా. బ్రో అది కాదు, మంది ఓ వీడియో 1 మిలియన్ మంది చూసారు అనుకో, మనకి ఏదైనా ఎంత వస్తుందా? 1 మిలియన్ మంది చూస్తే ఎంత వస్తుంది నీ అంచనా? ఏమో ఆ 1 మిలియన్ చూడాలంటే ఎంత కంటెంట్ ఉండాలి దాంట్లో? నువ్వు ఎంత కష్టపడాలి, కొత్త క్రియేట్ చేయాలి కంటెంట్. అవునండి, కష్టపడుతుంది. నువ్వు ఒకసారి చెప్పొచ్చు కదా. ఏ కష్టపడింది? నువ్వు బైబుల్ నేర్చుకో, బైబుల్ క్లాస్ చెప్పు, చూస్తారు జనాలు. డబ్బులు రావు, నేను ముందరే చెబుతున్నా, డబ్బులు రావు. అదేనే కాదు ఇదిగో బైక్ రైడింగ్ అన్ని చేస్తుంటాం అన్యా, A to Z. అయ్యే పెట్టుకో. నీకు మెకానిక్ వస్తే మెకానిక్ గురించి చెప్పు, నీకు
ఇంకే బ్యాటరీ మెకానిక్ వచ్చి బ్యాటరీ గురించి చెప్పు, బైక్ మెకానిక్, కార్ మెకానిక్, లారీ మెకానిక్ ఇవన్నీ పెట్టుకో, దానికి సంబంధించిన నీకు ఇంట్రెస్ట్ అయ్యి నువ్వు అది ఒక నిమిషం ఆ మెకానిక్ చేసుకుంటూ ఇదేదో సైడ్ బిజినెస్ లాగా చూసుకోవాలి కానీ ఇదే నాకు పూర్తిగా దీని మీదే డిపెండ్ యూట్యూబ్ మీద అంటే ఏం మిగలవు, అడుపు తినాలి చివరికి. అది పోయిందంటే ఛానల్ పోయింది. ఆడు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ కొడతాడు. నువ్వు టపాసులు కాల్చి అక్కడ వీడియో తీసి పొరపాటున పెట్టావు అనుకో, ఏది దీపావళి టపాసు ఉంది, కమ్యూనిటీ గైడ్ లైన్ చెప్పి స్ట్రైక్ కొడతాడు ఛానల్కి. నెక్స్ట్ ఇంకొకటి, చిన్నపిల్లల స్నానం చేస్తున్నది ఎవరు చూపించాను, కమ్యూనిటీ గైడ్ లైన్ అని లేపేస్తాడు. అర్థమైందా? ఇద్దరు తిట్టుకున్నారనుకో, ఎవరైనా రోడ్ల మీద కొట్టుకున్నారనుకో, కమ్యూనిటీ గైడ్ లైన్ చెప్పి ఛానల్ లేపేస్తాడు. అర్థమైందా? అలాంటి చాలా రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పాటించి తెలుసుకొని పెడితేనే ఛానల్ నిలబడుద్ది. అది కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం. మన ప్రాణం ఎట్లా పోయిద్దో యూట్యూబ్ లో వీడియో మన యూట్యూబ్ లో కూడా మనది ఛానల్ అలానే ఎగిరిపోద్ది. మన ప్రాణము యూట్యూబ్ రెండు ఒకటే. అది ఏది పర్మనెంట్ కాదంటావా? ఏది పర్మనెంట్ కాదు. నువ్వు కష్టపడి నువ్వు నమ్ముకున్న నువ్వు స్వయం శక్తిగా చేసుకునేదే పర్మనెంట్ నీకు. నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, అది పర్మనెంట్. యూట్యూబ్ పర్మనెంట్ కాదు ఛానల్. అందుకే చక్కగా దాని బదులు ఏదైనా వ్యాపారం చేసుకుంటే యూట్యూబ్ లో పెట్టుకోండి. మీరు చేసుకున్న ప్రొడక్ట్లు కానీ మీరు చేసుకుంటుంది కానీ అన్ని యూట్యూబ్ లో పెట్టుకున్నారు అనుకో, ఆ చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడైనట్టు ఉంటది. అట్లా నీలా కోదిని 1 మిలియన్ సబ్స్క్రైబర్ ఏటవుతుందండి నాకు? ఏదైనా వస్తుందా వీడియోకి? రావు. నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా వ్యూస్ రాకపోతే డబ్బులు కూడా మరి వ్యూస్ ఎక్కువ వస్తే ఏదైనా వస్తుందండి? ఏమి రావు. ఏంటి వస్తుంది? మహా వస్తే బాగా నువ్వు సంవత్సరం కష్టపడి బాగా కంటెంట్లు అన్ని చేసి నీకు ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండి నువ్వు పెట్టిన ప్రతి వీడియో ఒక 50,000 60,000 వస్తాయి. మహా వస్తే 50,000 వస్తుంది నెలకి. వీడియోకి 50,000 వస్తుంది నెలకి? వీడియోకి 50,000 కాదు, టోటల్ మొత్తం మీద నీకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకో. నీకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి ప్రతిరోజు నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే ఆ వీడియో 30,000 40,000 వ్యూస్ వస్తాయి. 30 నుంచి 50,000 వ్యూస్ రావాలి. వస్తే అప్పుడు నీకు ఒక 50,000 60,000 వస్తాయి డబ్బులు. నిజమే అన్య. అట్లా నీకు వ్యూస్ గట్టిగా వస్తుంది, మరి నీకు గట్టిగా రావాలి. ఇది లక్షల్లో నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు అసలు? లక్షల్లో 10 లక్షలు ఎక్కడ ఉన్నారు? నాకు తిప్పి కొడితే 45,000 మంది ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్ ఛానల్ అనీ జాక్సన్ ఉన్నాడు, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూడండి ఒకసారి. ఒక నిమిషం నన్ను చెప్పని. 2 సంవత్సరాల కింద నీకు ఫోన్ చేసాము, మళ్ళా ఇదే నీ నెంబర్ ఎలా అయినా యూట్యూబ్ లో తమ్ముడు ఒక నిమిషం విను. అనీ జాక్సన్ ఉన్నాడు, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవును. విజయ్ కుమార్ ఉన్నాడు, వాడికి 1,00,000 మంది ఉన్నారు. సాంశీరావు ఉన్నాడు, వాడికి 70,000 ఉన్నారు. వాళ్ళకి అందరికంటే వాళ్ళకే ఎక్కువ ఉన్నారు. నాది ఉన్న దాంట్లో నాదే తక్కువ వ్యూస్ కానీ ఛానల్ కానీ. కాదన్య గోపన్య ఇక్కడ కుర్రలు నీకు పోతుందండి మాటలే అవన్నీ. బాగుంటదండి నీ వీడియోలు చూడగలిపేస్తుంది. అరే మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. నాది నిజము, మీది అభిప్రాయం నిజం అని ఎందుకంటారంటే ఆ లోతులో నేను దిగాను కాబట్టి దాంట్లో లోటుపాట్లు ఏంటి నిజాలు నాకు తెలుస్తుంది. మీరు ఒడ్డును కూర్చున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి అవి మీకు తెలియకపోవచ్చు బహుశా. మీరు ఎలా ఉంటుందంటే మీ ఆలోచనలు అన్నీ కూడా. నన్ను క్రికెట్ మ్యాచ్ చూసారా తమ్ముడు? పోగొట్టారు. ఇట్లా కొడితే అబ్బా 6 వెళ్ళిపోయేది, పిచ్చోడు అవుట్ అయిపోయాడు అనుకున్నారు మీరు బయట నుంచే అనుకుంటారు కదా. అవును. ఇట్లా అడ్డం పెడితే క్యాచ్ పోకుండా లేకపోతే వికెట్లు తగలకుండా ఉండేది, ఏంది అట్లా చేసాడు అనుకుంటారు మీరు. అక్కడ దిగి ఆడేవాడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. మనం ఒడ్డును కూర్చుని మనకేం తెలుస్తుంది? పక్క నుంచి చూడడమే తప్ప మనకి. అంతే. నువ్వు చేసి కాబట్టి నీకైతే తెలిసింది, మరి కాబట్టి నాకు తెలుసు. ఆ రోజు అరకే బీచ్ కదా నాది ఇది పోయింది కదా, కాలిపోయింది కదా అయ్యా. ఆ రోజు కాదురా, నిన్న. హలో, జట్టి కాలిపోయింది కదా, జట్టి హార్బర్ కాలిపోయింది కదా 10 వైజాగ్లో 10 కోట్లకి సంబంధించిన షిప్పులన్నీ 40 కోట్లకు సంబంధించిన షిప్పులు కాలిపోయింది. లోకల్ బాయ్ నాని. నాకు తెలియదు అసలు, అది ఆ న్యూస్ తెలియదు, అతను ఎవరో కూడా తెలియదు. సరే తమ్ముడు, ఓకే రైట్ మరి.
హలో బ్రో.